గతంలో కొంచెం చర్చ సాగింది. మంత్రి పదవి కోసం ఆశించిపోయిండు. మంత్రి పదవి ఇస్తారన్నట్టు కొంత చర్చ సాగింది. మరి మంత్రి పదవి ఇవ్వలేదు. దీన్ని ఎట్లా చూస్తారు? అందుకనే కదా ఇప్పుడు ఒక 3 రోజులు 4 రోజుల కింద ఖర్గే ఏఐసిసి దగ్గరికి పోతే అక్కడ పప్పులు ఉడకలేదు. ఆంచలి రేవంత్ దగ్గరికి ఇవ్వండి, నాకు రేవంత్ రెడ్డి దగ్గరికి పోయే ముఖం లేదు. ఎందుకంటే 25, 26 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుండి నేను తీసుకొస్తా, గతం ఇక నాకు మంత్రి పదవి వస్తుందని ఆశపడ్డాడు. అయితే ఇప్పుడు మంత్రి పదవి లేదు, ఉన్న ఎమ్మెల్యే పదవి రాజీనామా చేయకుండా కాపాడుకోవడానికే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందుకనే సిగ్గుమాలి సిగ్గుమాలి నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలేదని తెల్లారులు వేస్తే కాంగ్రెస్ కండువ కప్పుకొని గణపురం నియోజకవర్గంలో తిరుగుతూ నేను కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలేదు, బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేని నిస్సిగ్గుగా మాట్లాడే కడేశ్వరిని ప్రజలు క్షమించరు కాక క్షమించరు. ఫైనల్‌గా ఏం చెప్తారు సార్? తను అంటే కడియం శ్రీహరి ఏమో నేను కాంగ్రెస్‌లో లేను బీఆర్ఎస్ అంటున్నారు. మీరేమో కాంగ్రెస్ అంటున్నారు. ఏ పార్టీలో ఉన్నారనుకోవచ్చు? ప్రజలు ఏమనుకుంటున్నారు? సో ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ అంటే కడియం శ్రేణిని చెప్పులతో కొట్టే పరిస్థితి ఉన్నది. తెలంగాణ భవన్కి వస్తే తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ వాదులు, తర్వాత బీఆర్ఎస్ శ్రేణులు థూ అని ఉంచితే ఆ గాలికే మొత్తం కింద పడిపోతాడు. అదే రాజకీయ సమాధి అవుతుంది.